సార్ వీళ్ళకి రొటీన్గా ఏంటంటే ప్రాక్టికల్ థియరీ క్లాసెస్ ఉంటాయి సార్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ కాలేజ్ వరకు మాట్లాడి ఇన్ సర్వీస్ ఇవ్వడానికి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నర్సింగ్ స్టూడెంట్స్కి జర్మనీ లాంగ్వేజ్లో 7 to 8 months ట్రైనింగ్ ఇచ్చి ఇది వారిని జర్మనీలో ఉద్యోగ అవకాశాలకు అందించే విధంగా మేము ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టాం. మొన్న 16వ తేదీ గుంటూరులో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 2వ సెంటర్ విశాఖపట్నంలో స్టార్ట్ చేస్తున్నాం. త్వరలోనే 3వ సెంటర్ తిరుపతిలో కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఎస్సీ కార్పొరేషన్ అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్ నిధుల నుంచి మీట్ అవుతున్నాం. స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ కోర్సుకి సంబంధించిన ట్రైనింగ్ వాటికి సహకారం అందిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ముందు తీసుకెళ్తున్నాం. ఇందులో భాగంగానే ఈ విద్యార్థులకి జర్మనీ లాంగ్వేజ్ నేర్పించి వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ వరకు కూడా వీసా కూడా ప్రభుత్వం తీసుకొని వాళ్ళకి ప్లేస్మెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దీనికి మన మంచి స్పందన ఉంది. ఈ సంఖ్యను వీలైనంత వరకు పెంచే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామండి. ప్రస్తుతానికైతే ఏంటంటే మనకు ఈ స్టైపెండ్ లేదండి. వారికి అకామిడేషను అదేవిధంగా డైట్ ఛార్జెస్ మేము పే చేస్తాము. కొంతమంది అడిగారు మాకు ఏమన్నా ఉందంటే అవర్స్ ఏమైనా తగ్గించి వేరే ప్రైవేట్గా ఎక్కడన్నా వర్క్ చేసేదానికి ఏమన్నా పరిశీలిస్తామండి. ఇప్పుడు గుంటూరులో 42 మెంబర్స్ అండి. ఇప్పుడు ఇక్కడ 40-50 అనుకున్నామండి. ఇప్పటికి 25 మెంబర్స్ ఎన్రోల్ చేసుకున్నారు. డిమాండ్ ఉంది, చాలా మంది వస్తున్నారు. ఈ నంబర్ కూడా పెంచాల్సిన అవసరం వచ్చేటట్లుగా ఉంది. జర్మనీ భాష పాస్ అవ్వాలండి. దీనికి 4 స్టెప్స్ ఉన్నాయి. A1, A2, B1, B2 అని. ఈ 4 స్టెప్స్ పాస్ అయిన తర్వాత వీరికి వీసా అదేవిధంగా అక్కడ ప్లేస్మెంట్ ఇవన్నీ కూడా మనం కల్పించాల్సిన అవసరం. అవి కూడా పూర్తిగా ప్రభుత్వమే వాటిని బాధ్యత తీసుకుంటుంది.